ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యంత్రం బీజ సమాయుక్తం మంత్రతంత్రోపశోభితం సంస్కారం దశధా కృత్వా సద్యోభీష్టఫలప్రదం అక్షపుటీమితి జ్ఞాత్వా స విద్యా భువనేశ్వరీ. అందరికీ నమస్కారం. దాదాపుగా మన ఇళ్లల్లో చాలామంది చూసే ఉంటారు, మన వ్యాపార స్థలాల్లో, అలాగే కొన్ని ఆఫీసులలో కూడా మనకి యంత్రం అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యంత్రం, మత్స్య యంత్రం, ఇతరత్ర కూర్మ యంత్రం అని, శ్రీచక్ర యంత్రం అని, నరదృష్టి యంత్రం అని, లక్ష్మీ గణపతి యంత్రం అని, నృసింహ యంత్రం అని, భువనేశ్వరి యంత్రం అని, ఇలా చాలా రకాల యంత్రాలు చూసే ఉంటారు. ఎవరు చెప్పింది వాళ్ళు తీసుకొచ్చి పెట్టాము స్వామి అని చెప్తూ ఉంటారు. కానీ యంత్రము తీసుకొచ్చి పెట్టడం వల్ల ఏమి ఫలితము కలుగుతుంది, అసలు యంత్రానుకున్నటువంటి ఆ బలం ఉంటుందా, అసలు ఇళ్లల్లో మనం ఈ యొక్క యంత్రాలు పెట్టుకొని పూజిస్తే ఏమవుతుంది అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను దానికి చాలాసార్లు సమాధానం చెప్పాను. యంత్రానికి పరమోత్కృష్టమైనటువంటి శక్తి ఉంటుంది. విగ్రహము కన్నా, బయట కనబడేటువంటి విగ్రహము కన్నా ఆ విగ్రహము కింద ఉన్నటువంటి యంత్రానికే బలం ఎక్కువ ఉంటుంది. అనేకమైనటువంటి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండేదే యంత్రం. ఆ యంత్రము నుంచి శక్తి ఉత్పన్నమై ఆ విగ్రహంలోకి వెళ్ళి ఆ విగ్రహంలోంచి వచ్చే శక్తి మనకి స్వీకరించే తత్వం, అంటే మన నెగిటివ్ని స్వీకరించి పాజిటివ్ని మనకి ఇవ్వగలిగే శక్తి రూపమే ఆ యొక్క విగ్రహ లక్షణం. కానీ అక్కడ బలం దేనికి? యంత్రానికి మాత్రమే. కాబట్టి అటువంటి యంత్రానికి బీజాక్షరయుతమైనటువంటి మంత్రోక్తమైనటువంటి దానిని పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఇప్పుడు ఒక శ్లోకం ద్వారా చెప్తాను మీకు. ఆ శ్లోకం శ్రద్ధగా వినండి. ఇది అమ్మవారి చెప్పిన, సాక్షాత్తుగా భువనేశ్వరి మాతనే చెప్పినటువంటి శ్లోకాలు. ధర్మమైనటువంటి ధర్మ ప్రకారంగా మనం యంత్ర స్థాపన చేస్తే ఎటువంటి శక్తి ఉంటుందనేది మనకి అనేక ధర్మ గ్రంథాలు చెప్పబడింది. అందులో మనకి భువనేశ్వరి మాత చెప్పినటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యంత్రం పెట్టుకుంటే ఏం ఫలితం వస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. ధర్మార్థ కామ మోక్షాశ్చ నివృత్తి సకలాపదం శత్రుణామపి సర్వేషాం నిగ్రహానుగ్రహ సదాం వాక్సిద్ధి పుత్ర సంపత్తి భోగానష్ట విధానపి యద్యధిష్ఠతమం లోకే తత్త త్విద్యత్య సంశయ. అంటే అనుమానం అక్కర్లేకుండానే ధర్మార్థ కామ్య మోక్షములను కలిగించేటువంటిది, అలాగే అనేకమైనటువంటి సంపదను కలిగించేటువంటిది, సంతానాన్ని, వైవాహిక జీవన శుభయోగాన్ని కలిగించేటువంటి తత్వం ఉన్నవే యంత్రాలని చెప్పబడుతోంది. ఇది సాక్షాత్తుగా అమ్మవారి నోటి ద్వారా వచ్చినటువంటి సూచనలు ఇవి. మరి అటువంటి యంత్రాన్ని మనం ఎంత పూజిస్తే మంచిది? ఎటువంటి అంటే పుత్ర సంతానాన్ని, సత్సంతానాన్ని, అన్యోన్య దాంపత్యాన్ని, వ్యాపార వృద్ధిని, నీకు కావలసినటువంటి అష్టమ సిద్ధులు అంటే 8 రకాల సిద్ధులని పొందుకోవడానికి మనము ఈ యంత్రాన్ని మనం పూజించవచ్చును. అటువంటి యంత్రము గురించి మనము ఎంత ఎక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తిద్దాం. ఈ యంత్రానికి ఎంతటి బలం ఉంటుందో అనేది ఇంకొక శ్లోకం ద్వారా చెప్పబడింది అమ్మవారు. అంటే అటువంటి మహిమాన్విత శ్లోకం, అంటే ఏదో యంత్రస్థాపన వచ్చేటువంటి శ్లోకాలు అంటే ఇది తీసిపడేయకండి. దాంట్లో ఏముంటుందో అమ్మవారు చెప్తోంది. ఆ ఇంకొక శ్లోకం చెప్తాను వినండి. మంత్రాన్ని పల్లపోపేతం బీజశక్తి సమన్వితం యథాతంత్ర కృతం జప్త్య సద్య సిద్ధి ప్రదం స్మృతం. అంటే ఇక్కడ ఈ యొక్క యంత్రానికి పెట్టగానే రాదు. యంత్రము చెక్కినటువంటి వ్యక్తి మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు కావాలి, అలాగే లాభాపేక్ష లేని వాడు కావాలి, భగవంతుడి మీద నిశ్చలమైనటువంటి దృఢమైన అభిప్రాయం ఉన్నవాడు కావాలి. ఆ బీజాక్షరాన్ని చదివేటప్పుడు, ఆ యొక్క ముద్రిస్తున్నప్పుడు కూడా పరమోత్కృష్టమైనటువంటి మనస్సుని అమ్మవారిపై లగ్నం చేయాలి. అటువంటి యంత్రాన్ని మంచి ఎటువంటి తప్పులు లేకుండా బీజాక్షరాలు, ఆ యొక్క బిందువులు, అంటే అమ్మవారికి ఇక్కడ యంత్రంలో త్రికోణము, చతుర్ముఖము, అలాగే చతుర్భుజము, దీర్ఘ చతురస్రాకారము, అష్టభుజాలు, ఇలా అనేక రకాల కోణాలు ఉంటాయి దీనికి అమ్మవారికి. అనేక రకాల కోణాలు, దీర్ఘ చతురస్రాకారపు కానివ్వండి, చతురస్రాకారపు, త్రికోణాకారము, తిర్య త్రికోణాకారము, అధో త్రికోణాకారము, వర్తులాకారము, ఇలా అనేక రకాల కోణాలతో చాలా జాగ్రత్తగా దీన్ని చెక్కాల్సి ఉంటుంది. అలా చెక్కబడినటువంటి వాటిలలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బీజాక్షరాన్ని, తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పడమర, వాయవ్య, ఉత్తర, ఈశాన్య, తూర్పు దిక్కులలో మంచి బీజాక్షరాలు, అమ్మవారి బీజాక్షరాలు ఉంటాయి. ఇది పిచ్చి పిచ్చిగా చెప్పేటువంటివి కావండి. అటువంటి బీజాక్షరాలు చెక్కడానికి కూడా ఆ చెక్కేటువంటి వ్యక్తి ఆ బీజాక్షరాన్ని కూడా స్మరణ చేసుకుంటూ, అమ్మనామ స్మరణ చేస్తూ ఆ యంత్రాన్ని తయారు చేస్తారు. అట్లా యంత్రాన్ని తయారు చేసిన తర్వాత తీసుకొని మనం పెట్టుకోవడం సరిపోదండి. ఆ యంత్రానికి కనీసం 21 రోజులు
శ్రీ సూక్త పురుషూక్త విధానంతో అభిషేకం చేయించి ఏ యొక్క యంత్రం అయితే ఉందో ఆ యంత్రానికి తగిన మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రాన్ని కనీసం 11 సార్లు 11 రోజులు జపం చేయాలి. జపం చేసి ఆ జప తీర్థాన్ని యంత్రానికి ధారపోయాలి. అలా ధారపోసినటువంటి యంత్రము అద్భుతమైనటువంటి బలాన్ని చేకూర్చుకుంటుంది. అసలు అటువంటి యంత్రం ఇంట్లో ఉంటే ఒక గురుత్వాకర్షణ శక్తి, శత్రువులు ఇంట్లోకి వస్తే భయకంపితులైపోవాలి. మనోహరమైనటువంటి అమ్మ పాదాల యొక్క శబ్దం మనకు వినబడుతుంది. ఆ యొక్క లక్ష్మీనారాయణుల యొక్క సువాసనలు, అంటే ఆ యొక్క భగవంతుడు అమ్మవారు వేసినటువంటి పూలపు సుగంధ వాసనలన్నీ కూడా మనకు తగిలాలి. ఈశ్వరుడు యొక్క భస్మం యొక్క సుగంధం మనకి రావాలి. ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహము, ఆ చల్లని మనస్సు మనకి తగులుతూ ఉండాలి. ఇలా ఒక్కొక్క దేవత యొక్క ఏ యంత్రం మనం స్థాపించుకుంటున్నామో అటువంటి యంత్రం యొక్క బలము మనకు తెలుస్తుంది ఖచ్చితంగా. అలా 21 రోజుల తర్వాత ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే యంత్రం ఉంటుందో ఆ యంత్రం వల్ల అద్భుతమైనటువంటి ఆకర్షణ, ధనలాభము, శత్రునాశనము, మిత్రలాభము, శుభకరమైన సంతోషాలన్నీ ఉంటాయి. ఇదే చెప్తుంది ఈ మంత్రంలో. ధర్మార్థ కామ్య మోక్షాన్ని పొందుకోవడానికి, అష్టసిద్ధులు మనకి పొందడానికి, జనాకర్షణ, జన వికర్షణ, ఆదాయము, సంతానము, గృహయోగము, బంధులాభము, వివాహ యోగము లాంటివితో పాటుగా ఆ బీజాక్షరాలతో కనుక అమ్మవారిని మనం చెక్కించినట్టయితే ఆ యొక్క చెక్కించినటువంటి యంత్రానికి మనము 21 రోజులు మనం అర్చన, అభిషేకం చేసినట్టయితే అద్భుతమైనటువంటి యంత్ర బలాన్ని పొందుకుంటాం. అటువంటి యంత్రాన్ని మనం ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ పెట్టుకున్నట్టయితే దాని ఆకర్షణ వల్ల తప్పకుండా మనకు వ్యాపార వృద్ధి, జనాకర్షణ సిద్ధి, ఇంట్లో ప్రశాంతత, అనుకున్నటువంటి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు ఉంటాయి. విద్యా సంపన్నత కూడా బాగా ఉంటుంది. యంత్రం పెట్టుకొని సరిపోతుందా అంటే యంత్రం పెట్టుకొని సరిపోదు. యంత్రము నీకు శక్తిని ఇస్తుంది. నువ్వు బయటికి వెళితే, నువ్వు బయటికి వెళ్ళాలని తప్పన నీకుంటే బయటికి వెళ్ళిన తర్వాత జనాకర్షణ కలిగిస్తుంది, ఉద్యోగంలో ఆకర్షణ ఇస్తుంది, ఉద్యోగంలో పనిని సులువుగా చేస్తుంది, నీ బుద్ధిని తొందరగా వికసింపజేస్తుంది, కఠినమైన సవాళ్ళని ఎదుర్కోగలిగే శక్తిని, యుక్తిని కలిగిస్తుంది యంత్రమైన దేవుడి దయ అయిన. కాబట్టి మనము యంత్రం పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో అందరికీ కూడా ఒక చైతన్య స్థితిని మనం పొందుకునే అవకాశం ఉంటుంది. వ్యాపార స్థలంలో జనాకర్షణ కలిగి అధిక ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఏ ఏ వర్గం వారు, ఏ ఏ వృత్తిరీత్యా మీరు పెట్టుకునే యంత్రాలు ఉంటాయో అటువంటి యంత్రానికి చాలా మంచి బలం ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా అటువంటి యంత్రాలు వ్యాపార స్థలంలో ఉంటే సమస్త శుభయోగాలు మాత్రమే జరుగుతుంది తప్ప నెగిటివ్ జరిగే అవకాశం లేదు. అటువంటి యంత్రాలని రాగి యంత్రం పెట్టుకోవడం మంచిది, శ్రేష్టం. సువర్ణ యంత్రం పెట్టుకుంటే నీ అదృష్టం, దానికి మనం ఎవరిని చెప్పలేదు, అది నీ అదృష్టం. సువర్ణ యంత్రం పెట్టుకుంటే సాక్షాత్తుగా లక్ష్మీదేవికే మీరు ఆహ్వానించినట్టు. తప్పకుండా యంత్రం పెట్టుకోవచ్చు. లేదా వెండి యంత్రాలు కూడా పెట్టుకోవచ్చు. వెండి రేకు మీద కూడా మీరు యంత్రము తయారు చేసుకోవచ్చు. కానీ అందరూ పెట్టుకునేది సమిష్టిగా పెట్టుకోగలిగింది శక్తి ఉన్నది ఈ రాగి యంత్రం మీద సుస్పష్టమైనటువంటి బీజాక్షర మంత్రాలతో యంత్రము చెక్కించి 21 రోజులు పూజించి ఏ ఇంట్లో అయితే అటువంటి యంత్రం ఉంటుందో ఆ యంత్రం వల్ల ఆ ఇంటు సుసంపన్నమై సుస్థిరమై ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి అనేక విశేషాల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని 10 మందికి షేర్ చేసేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ కిరణ్ శర్మ నమస్కారాలతో.